యాడ్ డిజైన్ అనేది యాడ్ వర్కౌట్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకే. ఇదొక యాడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 29th జనవరి నుంచి 4th ఫిబ్రవరి వరకు ఆల్మోస్ట్ నాకు 1.19K ఇంప్రెషన్స్ వచ్చాయి. సో ఇంప్రెషన్ ఈజ్ ఆల్ అబౌట్ మన యాడ్ అనేది వాళ్ళకి చూపించడం. ఏదైనా కీవర్డ్ నేను ఇంటర్నెట్ లో చెక్ చేస్తే ఆ కీవర్డ్ కి నా స్పాన్సర్డ్ యాడ్ అనేది కనిపించింది, రైట్? సో దాంట్లో 122 క్లిక్స్ వచ్చాయి. ఆన్ అన్ యావరేజ్ గా క్లిక్ కి 41.68 పైసా అనేది డెబిట్ చేశాడు. టోటల్ అయిన కాస్ట్ 5,008 రూపాయలు ప్లస్ జిఎస్టీ అవుతుంది. ఓకే, రైట్. సో బేసికల్లీ క్లిక్ ఆన్ క్రియేట్ క్యాంపస్. ఇదంతా కూడా లాస్ట్ క్లాస్ లో చూసాము, సో నేను ప్రొసీడ్ చేసేస్తున్నాను అంతా. Create a campaign without goals. Search campaign. మనం కాస్ట్ పర్ క్లిక్ వర్కౌట్ చేసుకుంటాము. మాక్సిమం ఒక 100 రూపీస్ ఇచ్చాను బిల్డింగ్. క్లిక్ ఆన్ నెక్స్ట్. లొకేషన్స్ లైక్ మెటాడ్స్ లో ఎలాగైతే చేసామో అదే కేటగిరీలో వర్కౌట్ చేస్తాం ఇక్కడ కూడా. ఓకే, 2 లొకేషన్స్ ఇచ్చాను. లాంగ్వేజెస్ అండ్ కీవర్డ్ టైప్. ఇదంతా కూడా లాస్ట్ క్లాస్ లో మనం చూసిందే. సి, నేను ఇక్కడ 2 కీవర్డ్స్ తీసుకున్నాను, అది కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టాను. ఐడియా ఉంది కదా అందరికి? బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ ఫ్రేజ్ మ్యాచ్. సో ఇక్కడ కాంటెంట్ అనేది అసలు బ్రాకెట్స్ అవి ఏం యూజ్ చేయకుండా పెట్టేస్తే ఆటోమేటిక్ గా అది బ్రాడ్ మ్యాచ్ కిందకి వెళ్ళిపోతుంది. స్పెసిఫిక్ గా ఇలా చేసామంటే బ్రాకెట్స్ లో పెట్టాము
अरे अनंत ओके मैं देखता हूँ. స్క్రీన్ కనిపిస్తుంది కదా? హలో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్స్ లోకి వచ్చాము. యాడ్స్ లో ఫస్ట్ ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చేసాను. ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లీడ్ ఫార్మ్స్ ఉన్నాయి. లీడ్ ఫార్మ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటాలో మనం ఎట్లా అయితే కస్టమర్ దగ్గర నుంచి డేటా పుల్ అవుట్ చేసామో అదే టైప్ లో డేటా అనేది ఇక్కడ నుంచి పుల్ అవుట్ అవుతుంది. సార్ స్క్రీన్ కనిపిస్తలేదు సార్. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో ఇక్కడ నాకు స్టూడెంట్ దగ్గర నుంచి కావాల్సిన డీటెయిల్స్ ఇవి: నేమ్, సిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇక్కడ నోట్ డౌన్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా వర్కౌట్ అప్లోడ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఫామ్ అనేది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొన్ని ఎర్రర్ అడుగుతుంది. సో నేను నార్మల్ లింక్స్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ, బట్ ఏంటంటే ప్రతి దానికి సపరేట్ లింక్స్ ఇచ్చుకోవాలి. కాల్ టు యాక్షన్ అనేది ఏంటంటే, ఈ ఫామ్ అనేది క్రియేట్ చేసి అంతా అయిపోయిన తర్వాత సక్సెస్ అనేది వస్తుంది. ఆ సక్సెస్ కింద వ్యూ అవర్ సైట్ అని ఉంటుంది, విజిట్ సైట్ అని. అది క్లిక్ చేస్తే అగైన్ వెబ్సైట్ కి వెళ్ళిపోతారు వాళ్ళు. నేను ఇక్కడ ప్రతిదానికి ఒకటే లింక్ ఇస్తూ వచ్చాను, బట్ ఏంటంటే మన డిపెండ్స్ అనమాట. మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆ లింక్స్ అవన్నీ కూడా మార్చుకుంటూ వెళ్ళొచ్చు మనం. ఓకే,
ఇక్కడ ఎర్రర్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ చెయ్యనిదే ముందుకెళ్ళదు. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతిదీ నేను అప్డేట్ చేశాను. ఇక్కడ మ్యాండేటరీ థింగ్స్ అన్ని కూడా అప్డేట్ అయ్యాయి. నెక్స్ట్ సేవ్. ఇక్కడ చూడండి, ప్రైస్ డిజిటల్ జాయిన్ ఫ్రీ 7 days ట్రయల్, నేమ్, సిటీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, సబ్మిట్. ఈ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి వాళ్ళకి ఇప్పుడు మనం చూసిన వ్యూ సైట్ అనే ఆప్షన్, విజిట్ సైట్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో అది ఓపెన్ అవుతుంది. రైట్, ఇప్పుడు అసలు యాడ్ అనేది స్టూడెంట్ కి ఎట్లా చూపిస్తాము, ఏ పాయింట్స్ పైన చూపిస్తాము. ఇక్కడ చూడండి నాకు ఎన్ని హెడ్ లైన్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ ఇక్కడ 12 హెడ్ లైన్స్ దాకా ఉంటాయి మనకి. ఓకే, కానీ యాడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 లేదంటే 2 హెడ్ లైన్స్ తోనే వర్కౌట్ అయిపోతుంది. మాక్సిమం మనకు కనిపించే హెడ్ లైన్స్ 3 అనుకోండి. 1 2 3. ఇప్పుడు నేను ఈ హెడ్ లైన్స్ అన్ని కూడా రాసుకోవచ్చు. లేదు అంటే 3 హెడ్ లైన్స్ అనేది మ్యాండేటరీ కింద రాయాలి. అట్లీస్ట్ 3 హెడ్ లైన్స్ ఆర్ రిక్వైర్డ్. ఈ 3 హెడ్ లైన్స్ బేస్ చేసుకొని యాడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా క్యారెక్టర్స్ అనేది 30 క్యారెక్టర్స్ లో లైన్స్ అనేవి రాసుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఎలా వస్తుందో యాడ్ అనేది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫ్రీ 7 day ట్రయల్. ఓకే, ఇక్కడ లెర్న్ మోర్ ఉందా? ఈ లెర్న్ మోర్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఫామ్. ఆ ఫామ్ లో డేటా అనేది పుల్ అవుట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ యాడ్ స్ట్రెంగ్త్ పూర్ అని ఉంది. ఈ యాడ్ స్ట్రెంగ్త్ ని అంతగా కేర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీడియం గా వస్తే చాలు. హెడ్ లైన్స్ 3 హెడ్ లైన్స్ రాశాను. డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2 డిస్క్రిప్షన్స్ ఇక్కడ అప్డేట్ అయ్యాయి. సి యాడ్ అనేది నాకు ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ హెడ్ లైన్స్, డిస్క్రిప్షన్, కాంటాక్ట్ ఫామ్. ఓకే, సైట్ లింక్స్. వాట్ ఈస్ సైట్ లింక్? ఇప్పుడు యాడ్ లో నేను ఇక్కడ ఈ యాడ్ పైన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, రైస్ డిజిటల్ సొల్యూషన్స్ ఇక్కడ ఎక్కడన్నా క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా నాకు ఈ వెబ్సైట్ కి తీసుకెళ్ళిపోతుంది. కానీ నాకు ఇక్కడ ఇంకా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ లింక్స్ అనేవి నేను యాడ్ లో క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ సర్వీసెస్ చూడండి. ఇది ఒక లింక్, నేను కస్టమర్ కి ఇవ్వగలిగిన సర్వీస్ ఇది. SEO అని ఉందా? SEO నేమ్ ఇచ్చాను, ఆ నేమ్ రిలేటెడ్ లింక్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇంకా సర్వీసెస్ ఏమున్నాయి? పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్. కాస్ట్ పర్ క్లిక్, దానికి రిలేటెడ్ లింక్ ఇచ్చాను. రైట్, క్రియేట్. ఇట్లా 4 సైట్ లింక్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు యావరేజ్ గా. అగైన్ యాడ్ చూడండి మళ్ళీ ఎలా కనిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ 7 day ట్రయల్, డిస్క్రిప్షన్స్ కనిపిస్తున్నాయి,
నెక్స్ట్ ఇక్కడ ఇంకొక 2 లింక్స్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అగైన్ ఇందాక ఇదిగోండి ఇక్కడ లెర్న్ మోర్ కూడా ఉంది, ఫామ్ కూడా ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్తాడు, లేదంటే ఈ పాయింట్స్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే వేరొక వెబ్సైట్ అదే ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక లెర్న్ మోర్ వచ్చేసి గూగుల్ ఫామ్ కూడా పెట్టాం కదా, లీడ్ ఫామ్, సారీ, ఈ లీడ్ ఫామ్ కూడా ఇక్కడ ఉంది. ఇది మనం ఎగ్జాక్ట్ గా యాడ్ అనేది స్టూడెంట్ కి ఇలా కనిపిస్తుంది. ఫ్రీ 7-day ట్రయల్ రైస్ డిజిటల్ సొల్యూషన్స్ ఫ్రీ 7-day ట్రయల్. ఇప్పుడు మీరు చూస్తే ఇది యాడ్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది, రైట్? యాడ్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇందాక వచ్చేసి ఫ్రీ 7-day ట్రయల్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది. అంటే పొజిషన్స్ మారుతున్నాయి చూడండి. ఈ పొజిషన్స్ అనేవి గూగుల్ వాడు డిపెండ్స్ అన్నమాట, ఎట్లాగైనా తీసుకుంటాడు. కానీ మీకు మ్యాండేటరీగా నాకు ఇలాగే ఉండాలి అనుకుంటే మనం చేయాల్సిన పని వచ్చేసి ఇవి పిన్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ షో ఓన్లీ ఇన్ ఫస్ట్ పొజిషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనేది యాడ్ ఎన్నిసార్లు ఎక్కడ కనిపించినా కూడా ఫస్ట్ లైన్ అనేది సేమ్ ఉంటుంది. మళ్ళీ రిఫ్రెష్ అయింది, మళ్ళీ సేమ్ ఉంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ హెడ్ లైన్స్ మాక్సిమం ఒక 5 రాయండి చాలు. 5 హెడ్ లైన్స్ రాయండి. ఐదు హెడ్ లైన్స్ రాసుకుంటాము. దీంట్లో మనకి కావాల్సిన టాప్ కీవర్డ్స్ అనేవి యాడ్ లో కనిపించేలాగా చేస్తాము. యాక్చువల్ గా ఇక్కడ చూస్తే వెబ్సైట్ డిజైన్ అనేది ఆల్మోస్ట్ 1 2 3 4 5 5th పొజిషన్ లో ఉంది. కానీ దాన్ని నేను ఇక్కడ పిన్ చేశాను. పిన్ చేసి 2వ పొజిషన్ లో చూపించు అని పెట్టాను ఇక్కడ. అందుకు నాకు ఇక్కడ కనిపిస్తుంది. See, 1 2 3 4 5 keywords లేదంటే 5 lines రాసుకుందాము. బట్ ఎవ్రీ లైన్ అనేది ఆల్మోస్ట్ నాకు 30 characters లో అయిపోవాలి. సో ఇక్కడ ఇలా రాసుకున్న తర్వాత నాకు మేజర్ గా స్టూడెంట్ కి లేదంటే కస్టమర్ కి ఏ లైన్ చూపించాలి, ఏ వర్డ్ చూపించాలి, రైట్? అదే ఇప్పుడు నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కి రిలేటెడ్ తీసుకుంటే మేజర్ గా 7-day ట్రయల్ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ 100% జాబ్ guaranteed 10+ projects, free web design course. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కోసం యాడ్ పెడుతున్నాను, రైట్? ఇప్పుడు నేను ఇన్ని లైన్స్ రాసుకున్నాను ఇక్కడ 1 2 3 4 5. ఏ లైన్స్ చూస్తే స్టూడెంట్ తొందరగా నా యాడ్ క్లిక్ చేసి నా వెబ్సైట్ కి వస్తాడు, లేదంటే ఇన్ని వర్డ్స్ లో ఏ వర్డ్ చూస్తే కస్టమర్ లేదంటే స్టూడెంట్ మన వెబ్సైట్ కి వచ్చి కాంటాక్ట్ ఇస్తాడు. ఆ పాయింట్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఏం పెట్టా, 7-day ట్రయల్ పెట్టా, ఫ్రీ వెబ్సైట్ డిజైన్ కోర్స్ అని పెట్టా. ఈ ఫ్రీ వెబ్సైట్ డిజైన్ అనేది మనకంత మ్యాండేటరీ కాదు. ఇక్కడ చూడండి 10+ ప్రాజెక్ట్స్ పెట్టాం కదా, 10+ ప్రాజెక్ట్స్ ని కూడా నేను పిన్ చేసి పెట్టా 2nd పొజిషన్ లో.
7-day ఫ్రీ ట్రయల్ ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయితే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ పొజిషన్ లో 7-day ట్రయల్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి 10+ ప్రాజెక్ట్స్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ 100% గ్యారంటీ, ఫ్రీ వెబ్సైట్ డిజైన్. వీటిలో ఏదో ఒకటి తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ నేను ఏం చేసా, 7-day ట్రయల్ ఒకటో పొజిషన్, 10+ ప్రాజెక్ట్స్ రెండో పొజిషన్, 7-day ట్రయల్ 10 ప్రాజెక్ట్స్. ఓకే, ఇట్లా మనం ఏంటంటే మనం రాసే కీవర్డ్స్ ఏది ఫస్ట్ కనిపించాలి, ఏది సెకండ్ కనిపించాలి, అట్లా మనం ఒక ప్రాసెస్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్లైన్స్ రాసాము, డెస్క్రిప్షన్ ఇచ్చాము, అండ్ ఈవెన్ సైట్ లింక్స్ పెట్టేశాము, బిజినెస్ నేమ్ అండ్ లోగోస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాడ్ లో మన పోస్ట్ ఇమేజ్ కూడా కనిపిస్తుంది అక్కడ. ఒక సెకండ్ లోడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా పేమెంట్ సెటప్ కంప్లీట్ చేస్తే మనకు యాడ్ లో ఇక్కడ ఇమేజ్ కూడా చూపిస్తారు. ఇక్కడ చూడండి ఒక సెకండ్, ఇలా ఉంది కదా. ఈ ప్లేస్ లో ఇమేజ్ కూడా లోగో అనేది పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్ లో ఇక్కడ మనం గనక ఈ ప్లేస్ లో మన ఇమేజ్ కానీ లోగోస్ కానీ అప్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్ సైట్ లింక్స్ వర్కౌట్ చేసుకుందాం. కాల్ అవుట్ ఇక్కడ చూడండి, కాల్ అవుట్ 1, కాల్ అవుట్ 2, 3, 4. ఇదేంటంటే మనం ఇక్కడ డిస్క్రిప్షన్ రాసుకున్నాం కదా, ఈ డిస్క్రిప్షన్ లో ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది పెంచుకోవడానికి 9+. ఓకే, ఇక్కడ చూడండి ఈ కాల్ అవుట్స్ ఏంటంటే డెస్క్రిప్షన్ అనేది మనం ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, డెస్క్రిప్షన్ ఇంకా యాడ్ అవుతుంది. సేవ్ 4 కాల్ అవుట్స్ ఉన్నాయి, 4 కంప్లీట్ చేసుకుంటాం మనం. ఓకే, అప్లై చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చూడండి ఎలా ఉందో. ఇది ఎగ్జాక్ట్ గా యాడ్ అనేది స్టూడెంట్ ఎవరన్నా కూడా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేస్తే ఇలా కనిపిస్తుంది. 7-day ట్రయల్ 10+ ప్రాజెక్ట్స్. ఇలా మనము ఈ లైన్స్ అనేది ఎంత క్రియేటివ్ గా రాస్తాము, స్టూడెంట్ అసలు ఏం సెర్చ్ చేస్తున్నాడు, ఆ సెర్చ్ చేసిన పాయింట్లు మన యాడ్ లో ఉన్నాయా లేవా, ఈ 2 పాయింట్స్ పైన మనం వర్కౌట్ చేసుకోవాలి. క్లియర్? రైట్. ఇంకా కిందకు వస్తే మోర్ అసెట్ టైప్స్. ఓకే, ఇవేంటి? సి ప్రమోషన్స్, ప్రైస్, కాల్స్, స్ట్రక్చర్డ్ స్నిప్పెట్, యాప్స్. దీస్ ఆర్ అసెట్స్ అంటారు. అసెట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ తీసుకోండి. కాల్ పైన క్లిక్ చేశాను నేను. ఓకే, ఇండియా ఇక్కడ చూడండి యాడ్ అంతా రెడీ అయింది. కింద కాల్ బటన్ ఉంది. ఇక్కడ కాల్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్ అనేది వెళ్ళిపోతుంది. ఇది నేను సేవ్ చేశాను. ఇదేంటి అసెట్ కిందకి వస్తుంది. అసెట్ అనమాట ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ప్రమోషన్స్. ప్రమోషన్స్ ఇన్ ద సెన్స్ మనం ఏమన్నా ఆఫర్ కానీ ఏదైనా ప్రమోషన్ కానీ ఇస్తున్నాము అని. ఇప్పుడు ఆ పాయింట్ లో మనకి ఇక్కడ ఐఎన్ఆర్ పర్సంటేజ్ డిస్కౌంట్ అప్ టు పర్సంటేజ్ డిస్కౌంట్. సో అట్లా ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ పర్సెంట్ డిస్కౌంట్ 10% అని పెట్టా. 10% ఆఫ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్.
www.loyaltiesdigital.in. ఇక్కడ చూడండి, ఈ ప్రమోషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనం ఇక్కడ అప్డేట్ చేసుకుంటాము. ఇక్కడ నేను వాడుతున్న అసెట్ నేమ్ వచ్చేసి ప్రమోషన్స్. ఇప్పుడు ఈ ప్రమోషన్ వాడడం వల్ల నాకేం కనిపిస్తుంది, యాడ్ కనిపిస్తుంది, నేను నా లైన్స్ ఉన్నాయి, ఫైనల్ యూఆర్ఎల్, డెస్క్రిప్షన్, ఇక్కడ నేను వాడిన ఆఫర్ ప్రమోషన్, ఇది నేను సేవ్ చేసుకుంటాను. రైట్, సేవ్. %. ప్రమోషన్స్ చూశారు. యాడ్ ప్రైజెస్, ప్రైస్ INR, $10,000 per month. ఓకే, ఇది ఒకటి యాడ్ చేసుకుంటాను. చూడండి ఒకసారి డీటెయిల్ గా. ఓకే, సేవ్. యాడ్ అనేది చూడండి ఇలా కనిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ 10K per month, పే ఆన్ మంత్లీ బేసిస్. ఓకే, ఇది ఒక కైండ్ ఆఫ్ అసెట్ అన్నమాట. యాడ్ అట్లీస్ట్ 3 అసెట్స్ అంటున్నాడు. సో మనం ఏంటంటే ఈ కేటగిరీలో 3 అనేది అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఇవి రెండు మీకు అప్పుడే అవసరం లేదు. ఫస్ట్ మేజర్ గా మీరు చేయాల్సిన థింగ్స్, లేదంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మేజర్ గా ప్రమోషన్స్, ప్రైజెస్, కాల్స్. ఈవెన్ యాప్ అనేది మనకు అంత రిక్వైర్మెంట్ రాదప్పుడే. సో ఇవన్నీ చేసేసిన తర్వాత నాకు బేసికల్లీ యాడ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు మనం డిజైన్ చేసిన యాడ్. అండ్ యాడ్ అనేది ఎప్పుడు ఒకటేలాగా కాన్స్టెంట్ గా కనిపించదు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో అసెట్స్ అనేవి లీడ్ ఫామ్ కూడా యాడ్ చేసాము, ఆఫర్ కూడా యాడ్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి కాల్ బటన్ కూడా పెట్టాము. సో డిపెండ్స్ అన్నమాట, బేస్డ్ ఆన్ కస్టమర్ సర్చ్. గూగుల్ వాడు ఏంటంటే డిపెండ్స్, అన్ని చూపించవచ్చు, ఒకసారి ఒకటే చూపిస్తాడు, లేకపోతే అన్నిసార్లు అన్ని చూపిస్తాడు, డిపెండ్స్ అన్నమాట. ఇక్కడ నేనేం టచ్ చేయట్లేదు, బట్ రీఫ్రెష్ అవుతుంది. యాడ్ అనేది ఆటోమేటిక్ గా ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాడు. ఓకే, యాడ్ అనేది పబ్లిష్ చేసే ముందు మనం ఇది ఒకసారి ప్రివ్యూ అనేది వెరిఫై చేసుకోవాలి, యాడ్ ఎట్లా కనిపిస్తుంది అని. ఇన్ కేస్ మనకి ఏదన్నా మోడిఫికేషన్స్ అవి కావాలి అంటే వర్కౌట్ చేసుకుంటాం. సో ఇదంతా అయిపోయి, ఇది క్రియేట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది. ఎందుకు అంటే ఇక్కడ ఈ కరెక్ట్ ప్రెజెన్స్ అనేది కరెక్ట్ గా లేదు, ఇక్కడ వర్డ్స్ అనేది కరెక్ట్ గా వాడలేదు, కాంటాక్ట్ నెంబర్ రాంగ్ ఉంది, ఫామ్ కరెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు, ఈ లింకులు సరిగ్గా ఇవ్వలేదు. దీంట్లో ఏ ఒకటి జరిగినా కూడా యాడ్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు బేసిక్ గా కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అవుట్ చేశాను. ఫిల్ చేశాను, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ చూడండి బడ్జెట్. సో యావరేజ్ డైలీ బడ్జెట్, ఈ బడ్జెట్ అనేది రికమెండెడ్ ఫ్రమ్ గూగుల్ అన్నమాట. వీక్లీ 15,000 పెట్టమంటున్నాడు. ఏమంటున్నాడు, వీక్లీ కాస్ట్ ₹15,615. ఇది ఎట్లా చెప్తున్నాడు గూగుల్ వాడు అంటే యావరేజ్ గా డైలీ ₹2,300 పెట్టాలి అంటున్నాడు. ఈ అబ్జెక్షన్, ఈ రికమెండేషన్ ఎలా వచ్చిందంటే మనం టైప్ చేశాం కదా కీవర్డ్స్ అనేవి,
బేసికలీ ఆ కీవర్డ్స్ యొక్క ప్రీవియస్ డేటా, ప్రీవియస్ హిస్టరీ బేస్ చేసుకొని గూగుల్ నుంచి వచ్చిన రికమెండేషన్ ఇది. సో రికమెండ్ చేశాడు అనేసి మనం ఇదే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి సార్, కస్టమ్ బడ్జెట్. ఇక్కడ నేను రోజుకి 1000 రూపాయలు పెట్టుకుంటాను. ఓకే, 1000 రూపాయలు పెట్టుకుంటే వీక్లీ క్లిక్స్ 424 వస్తాయి. యావరేజ్ సిపిసి, కాస్ట్ పర్ క్లిక్, నాకు ఆల్మోస్ట్ ఒక 17 రూపాయలు వస్తుంది. వారానికి అయ్యే ఖర్చు ఆల్మోస్ట్ ఒక 7000. ఓకే, సో ఈ అమౌంట్ అనేది మనం చేస్తాము. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది ఒక్కసారి మనం వెరిఫై చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుంటే యాడ్ అనేది క్యాంపెయిన్ ఈస్ రెడీ టు పబ్లిష్, చెకింగ్ ఫర్ ఎర్రర్స్. ఇక్కడ మనకి ఎర్రర్ ఏదైనా వచ్చింది అంటే మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి ఎర్రర్స్ అన్ని సెపరేట్ చేసుకొని మళ్ళీ రావాలి. ఎర్రర్స్ వస్తే ఇక్కడ ఎర్రర్స్ మళ్ళీ క్లియర్ చేసుకొని మళ్ళీ పబ్లిష్ చేసుకోవాలి. చెకింగ్ ఫర్ ఎర్రర్స్. చూడండి ఒకసారి ఏమవుతుందో ఇది. Your campaign is almost ready to publish. Budget. Set your average daily budget. ఇందాక పెట్టాం కదా, మళ్ళీ అడుగుతున్నాడు. నేను 1000 రూపాయలు పెట్టేశాను ఇక్కడ. నెక్స్ట్ కన్ఫర్మ్. సో ఇది వెరిఫికేషన్ అడుగుతుంది, జస్ట్ అంతే. రైట్. సో మన సైడ్ నుంచి ఇక్కడ మొత్తం అయిపోయింది. రివ్యూలో ఉంది యాడ్. యాడ్ అనేది ఆటోమేటిక్ గా పబ్లిష్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ క్యాంపెయిన్స్ గురించి చూసుకోవాలి అంటే మన డాష్ బోర్డ్కి వచ్చేసి క్యాంపెయిన్స్ పైన క్లిక్ చేస్తే క్యాంపెయిన్స్, ఇక్కడ మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇదిగోండి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ప్రోగ్రెస్. రైట్, ఇదంతా కూడా మనకి లైవ్ అయిపోతుంది. ఇది సర్చ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసే ప్యాటర్న్ అన్నమాట. సో ఈ ఒక్క క్యాంపెయిన్ 2 క్లాసెస్ పట్టింది, లైక్ కీవర్డ్స్ పైన బేసిక్ వర్కౌట్ ఎట్లా అనేసి. బట్ రేపటి నుంచి డిస్ప్లే క్యాంపెయిన్, వీడియో క్యాంపెయిన్, ఇవన్నీ కూడా ఒక్కొక్క క్లాస్ లో అయిపోతాయి. ఓకే, ఎవరన్నా ట్రై చేస్తున్నారా క్యాంపెయిన్స్ ఏమన్నా? ఓకే, క్లాస్ రేపు మళ్ళీ 2 o'clock షార్ప్ స్టార్ట్ చేసేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, ఆర్ ఎల్స్ ఎవ్రీవన్ కెన్ లీవ్.